హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మీకు ఈజీ అండ్ టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. అదేనండి తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే నా సమరంగా సూపర్ ఉంటుంది. అయితే దీనికోసం మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దాంట్లోనే మనము పచ్చిమిర్చి నూనెలో వేయించుకొని మనం దాంట్లో కలుపుకోవాలి. ఇండియాలో అయితేనేమో స్టవ్ మీద కాల్చుకుంటాము, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను నూనెలో వేయించి ఆ చింతపండుతో పాటే వేసి పిసకాలి. ఎందుకంటే అది చింతపండు తీసిన తర్వాత పిసికితే అంత టేస్ట్ అంత రాదు. అందుకని నేను ఎప్పుడైనా చింతపండుతోనే వేస్తాను. ప్లస్ దాంతో వాటర్ సరిపడా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా మనకు తగ్గట్టు, చారుకు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అట్లనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని టేస్ట్కి కొంచెం మనం పులుపు కాబట్టి దీంట్లో కొంచెము బెల్లం యాడ్ చేయాలి. లిటిల్ బిట్ బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది చాలామంది చేయరనమాట, కానీ బాగుంటుంది, వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని తాలింపు చేసుకోవాలి. తాలింపు పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి దాంట్లోనే ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోనే పసుపు, ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ వేసుకొని దాంట్లో మనము ఈ చారు వెంటనే పోసేయాలన్నమాట. పోసేసి మనం వెంటనే మళ్ళీ ఏం చేయాలి, గిన్నెలో వెంటనే వంపుకోవాలి. ఎందుకంటే పచ్చి పులుసు కాబట్టి పచ్చిగానే ఉండాలి. నేనైతే ఇలానే చేస్తాను. మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.